నేనొచ్చిన ఇన్ని రోజులకి తీసుకెళ్ళగా మా వోళ్ళు మొన్న వరుసనే 2 రోజులు బయటికి తీసుకెళ్లారు. సరే టైం ఉన్నప్పుడు వీడియోలు అప్లోడ్ చేద్దాం కదా అనేసి వీడియోలు తెగ తీసేసుకుని పెట్టేసుకున్నాను ఫోన్లోను. సరే కరెక్ట్గా వీడియోలు డౌన్లోడ్ చేద్దాం కదా అనుకునే లోపల తెలిసింది ఏంటంటే నాకు టిక్టాక్లోను అదే మన భీమవరం వీరభద్రం అమ్మాయిని అదే ఒక ఆవిడని చంపేశారు. టిక్టాక్లో ఏదో వీడియోలు పెట్టిందని పిల్లల వీడియోలు పెట్టిందని చంపేశారు అనేసి అన్నారు. అంతే ఇంకా దెబ్బకి వీడియోలు వెంటనే డిలీట్ చేసేసాను. అంటే నన్ను చంపేస్తారని భయం కాదు కానీ కాకపోతే ఎందుకు వచ్చిందంటే లేనిపోయిన రిస్క్లు అని. నాకు అందులోకి వీళ్ళు ముందే చెప్పారు వీడియోలు చేయొద్దు, ఒకవేళ చేసినా కానీ నీకు నువ్వు తీసుకో తప్ప మా రూములు పిల్లలు మమ్మల్ని మాత్రం తీయకు అనేసి. సరే అన్నాను. నేను అలాగే వీడియో తీయటానికి కూడా నేను వంటగదిలో లేదంటే నేను కూర్చునే చోటన లేదంటే బయట తప్ప వీళ్ళ రూముల్లో కూడా సాధారణంగా వీడియో కనీసం నన్ను నేను ఫోటో కూడా తీసుకోను నేను. ఎందుకంటే మనం ఏ పని కోసం వచ్చామో ఆ పనే చూసుకోవాలి, లేనిపోని రిస్క్లన్నీ మనకి ఎందుకంటే అనేసి. పాపం అదే ఇంట్లో ఆవిడ 20 సంవత్సరాలు చేసిందంటే ఇంకా 2 రోజుల్లో ఇంటికి వెళ్తానికి సామానము బంగారము బట్టలు అన్నీ కూడా కొనుక్కున్నదంట. 2 రోజులు ఊరు వెళ్తుందంట. 20 సంవత్సరాలు చేశాను కదా ఎలాగో ఇంటికి వెళ్తున్నాను కదా అనేసి మొత్తం అందరినీ వీడియో తీసి టిక్టాక్లో పెట్టింది అనేసి అంటున్నారు. అది నిజమెంతో ఒకటిదంతో మనకే తెలియదు. ఆవిడకే తెలియాలి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకే తెలియాలి, దేవుడికే తెలియాలి. ఏదేమైనా కానీ మనము వీళ్ళకి 20 సంవత్సరాలు చేసినా 30 సంవత్సరాలు చేసినా 40 సంవత్సరాలు చేసినా మన జీవిత కాలం అంతా వీళ్ళకే మనం బానిసగా చేసినా కానీ మనం పనివాళ్ళం వాళ్ళు ఓనర్లు. ఎందుకంటే ఈ గల్ఫ్ కంట్రీలో ఎవరికి కూడాను వీళ్ళకంత ప్రేమ నమ్మకం విశ్వాసం తెలియదు. పని చేయించుకున్నామా డబ్బులు ఇచ్చామా అంతవరకే. మనోళ్ళే ఎక్కలేని ఏంటంటే నేను ఈ ఇంట్లో ఇన్ని సంవత్సరాలు చేశాను, నేను అన్ని సంవత్సరాలు చేశాను అని లేనిపోయిన గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకుంటాను తప్ప ఇంకేమీ లేదు. అయితే ఏంటి కర్ర ఎరగదో పాము సావదు అన్నట్టు ఇప్పుడు నాకు వీడియోలు చేయాలి అనిపిస్తుంది, చేయకూడదు అనిపిస్తుంది. ఏం జరిగినా ఇంకా దేవుడి చిత్తము. ఆ టయానికి మనకి నిజంగా సావు రాసి పెట్టుంటే అది మనం ఎక్కడున్నా పెట్లో దాక్కున్నా కానీ అది వచ్చి వెళ్తూ ఉంటుంది. ఆల్రెడీ అంటే నేను వీడియోలు చేస్తున్నానని వాళ్ళకి ఎలాగో తెలుసు. కాకపోతే వాళ్ళ నమ్మకం ఏంటంటే నేను వాళ్ళని తీయట్లేదు అని. నిజంగా నేను వాళ్ళని తీయట్లేదు, కనీసం వాళ్ళ గురించి చెప్తాను కూడా నేను చాలా భయపడుతున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే. కానీ వీళ్ళ దేశంలో వీళ్ళ చేతిలో చచ్చిపోయే కన్నా మన దేశంలో మన ఇంటికాడ చచ్చిపోతే ఆ ఆనందమే వేరు కదా.